హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక చెరువు దగ్గర 2 హంసలు, ఒక తాబేలు కలిసుండేయి. అవి చాలా మంచి స్నేహితులు. కానీ తాబేలు మంచిదే కానీ ఎక్కువగా వాగుతూ ఉండేది. వాగుడుకాయ అన్నమాట. అలాగా ఆ ముగ్గురు చాలా మంచిగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే వేసవికాలం అవ్వడంతో ఆ సంవత్సరం ఎండలు బాగా వేయడం వల్ల ఆ చెరువు ఎండిపోయింది. అప్పుడు ఆ 2 హంసలు ఈ చెరువు ఎండిపోయింది. మనం ఇక్కడ ఉండడం మన వల్ల కాదు. మనం వేరే ప్లేస్‌కెళ్ళిపోదాము. వేరే చెరువు దగ్గరికెళ్ళి అక్కడ ఉందాము అని చెప్పి అనుకుంటాయి. కానీ వాడి ఫ్రెండ్ అయిన తాబేలుని వదిలేసి వెళ్ళడం వాటికిష్టం లేక దాని దగ్గరికెళ్ళి ఇక్కడ చెరువు ఎండిపోయింది కదా! మనం వేరే ప్లేస్‌కెళ్ళి ఉందాము అని చెప్తాయి. కానీ తాబేలు మీరైతే ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నేనెలా రాను అని చెప్పి డౌట్ పెడుతుంది. అప్పుడు హంసలు 2 కలిసి ఒక పెద్ద ఆలోచన చేస్తాయి. ఏమంటే ఒక స్టిక్ తీసుకొస్తాయి. ఆ స్టిక్‌కి 2 వైపులా మేమిద్దరం పట్టుకుంటాము. నువ్వు నీ నోటితో ఆ స్టిక్ మధ్యలో పట్టుకో. మేమిద్దరం ఎగురుతూ ఉంటాము. అలా నువ్వు కూడా తెరవచ్చు. కానీ పొరపాటున కూడా నోరు మాత్రం తెరవకు. నోరు తెరిస్తే మాత్రం కింద పడిపోతావు అని చెప్పాయి. సరే అని చెప్పేసి ఆ 3 అలాగే ఎగురుతూ వెళ్ళాయి. కానీ మధ్యలోకి వెళ్ళాక ఊర్లో ఉన్న జనం తాబేలు ఎగరడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలైతే చాలామంది హాయ్ అని చెప్పడం మొదలుపెట్టారు. తాబేలు కూడా వాళ్ళకి హాయ్ చెప్దామని నోరు తెరిచింది. ఇక అంతే, ఇంకేముంది, తాబేలు కింద పడిపోయింది. తాబేలు కింద పడిపోయి చనిపోవడంతో అది చూసిన ఆ 2 హంసలు అక్కడి నుంచి బాధతో ఏడుస్తూ వెళ్ళిపోయాయి. అది పిల్లలు ఈరోజు కథ. ఈ కథను బట్టి మనకేమర్థమైంది? ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఈ కథలో తాబేలు ఎక్కువగా వాగుడుకాయ అవ్వడం వల్ల అది వెంటనే వాళ్ళకి హాయ్ చెప్దామని అనుకుంది. మనం మాట్లాడాలి. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మాట్లాడాలనేదానికి కూడా రీజన్ ఉంది. కాబట్టి అతిగా మాట్లాడడం కూడా అంత మంచి పద్ధతి కాదు. అది పిల్లలు ఈరోజు కథ నచ్చిందా? నచ్చితే ఇంకేముంది, లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.